నమస్కారం వైఎంసీ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో చిర్ల జగ్గిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూను అపవిత్రం చేస్తున్నారన్నారు. లడ్డూలో పందికొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దుష్ప్రచారాలు చేయడం దురదృష్టకరమన్నారు. లడ్డూ అంశంతో రాజకీయాలు తగదని, తిరుమల లడ్డూపై కల్తీ లేదని సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ కూటమి ప్రభుత్వం అదే అంశాన్ని పదే పదే లేవనెత్తుతోందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి ఆలయాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ తిరుమల లడ్డు విషయంలో తప్పులను కప్పిపుచ్చుకునేందుకు శ్రీశైలం మల్లన్న లడ్డులో కెమికల్ కలిసిందని ప్రచారం చేయడం తగదని విమర్శించారు. ఈ సమావేశానికి మండల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వ్యవహారాన్ని ధృవీకరిస్తున్న విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన్ని పూర్తిగా రాజకీయాల నుంచి పక్కన పెట్టి చేయాలన్నట్లు ఒక తప్పుడు ఉద్దేశంతో ఈ రోజున మనందరి యొక్క ఇలవేల్పోయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల తిరుపతి లడ్డూలో ఈ పంది కొవ్వు ఎన్ని కలిసాయని చెప్తున్నారు. మరి దానిని వ్యతిరేకించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైవి సుబ్బారెడ్డి గారు అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టుని ఈ వ్యవహారంలో కలగజేసుకుని హిందూ మనోభావాల్ని కాపాడే కార్యక్రమం చేయండి, ఈ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే మతిపోయి ఈ రకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారనే విధంగా ఆయన చెబితే మరి సుప్రీంకోర్టు కలగజేసుకుని ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్లో మరి ముగ్గురు అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి ఉంటే ఇద్దరు అధికారులు మన రాష్ట్రం నుంచి కూడా వేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టుకి సిట్ ఇచ్చినటువంటి నివేదికను ఒకసారి పరిశీలిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం మరి తప్పు, ఎక్కడ కూడా తిరుపతి లడ్డు అపవిత్రం కాలేదు. ఇందులో ఏదైతే మరి పంది కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ లేదా ఇతర కొవ్వులు కలవలేదనేటువంటి మాట చెబుతూనే మరి ఏదైతే వెజిటేబుల్ ఆయిల్ లాంటి ఏమైనా కలిసి ఉండొచ్చే మాట సిట్లో వివరించారు. మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రజలందరూ చీకుడుతున్న తరుణంలో ముఖ్యంగా హైందవ సమాజం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుని మరి ఏలెత్తి చూపుతున్న తరుణంలో దాని నుంచి తప్పించుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని తప్పులు చేస్తుందని నేను మనవి చేస్తున్నా. ఏమిటా తప్పులంటే ఏదైతే గతంలో పందికొవ్వు కలిసిందని చెప్పాడు, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సిట్టు లేదా సుప్రీంకోర్టు అతన్ని చేవాట్లు పెట్టింది. మళ్ళీ ఈ రోజున ఇంకొక అడుగు దిగజారి మళ్ళీ శ్రీశైలం లడ్డూల్లో కూడా, అలాగే ఏదైతే శ్రీశైలం మల్లన్న లడ్డూల్లో కూడా, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల్లో కూడా మరి ఏదైతే బాత్రూములు కడగడానికి ఉపయోగించేటువంటి కెమికల్స్ కలిపారనే మాట మళ్ళీ రెండోసారి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి మరి ఈ రాష్ట్ర ప్రజల్ని అలాగే దేశానందరినీ కూడా దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని దెబ్బకొట్టే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. మేము మనవి చేస్తూ ఉన్నాం, ఏదైతే ఈ ముఖ్యమంత్రిగా ఉండి తగిన సమాచారం తీసుకోకుండా కేవలం రాజకీయాల కోసమే వెంకటేశ్వర స్వామితో యుద్ధం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మట్టుపెట్టడం కోసం వెంకటేశ్వర స్వామి లడ్డు మీద ఈ తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద ఈ ప్రభుత్వం చేస్తున్న యుద్ధంగా మేమందరం అభివర్ణిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ఒకసారి తప్పు దొరికినా మళ్ళీ రెండోసారి అదే తప్పు చేస్తున్నాడు కనుక ఎక్కడ నలుగురు కూర్చున్నా తిరుపతి లడ్డు చర్చనీయాంశంగా ఉంది. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్నా కూడా లెక్కలేదు అనేటటువంటిది మనకి ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల వలన రూఢి అవుతుంది. సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఎక్కడ కల్తీ జరగలేదు, పంది కొవ్వు లేదా జంతువుల కొవ్వు ఎక్కడా కలవలేదు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వారు వేసినటువంటి ఛార్జ్షీట్లో కూడా ఎక్కడ కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ, వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ ఎక్కడ ప్రస్తావింపబడలేదు. అయినప్పటికీ కూడా ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలనేటటువంటి ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం వారు ఉన్నారు అనేది మనందరికీ తేటతెల్లం అవుతుంది. ప్రశ్నించే గొంతుకు ఏదైతే ఉందో వాళ్ళని ఏదో రకంగా ఆ గొంతు నొక్కేయాలి, వాళ్ళని బయటికి రానివ్వకూడదు అని అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కూడా అప్రతిష్ట పాలు చేస్తూ
వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట రక్తపాతాలని సృష్టిస్తున్నారు, గొడవలు సృష్టిస్తున్నారు, ఎవరు మాట్లాడితే వాళ్ళని జైల్లో నిర్బంధిస్తున్నారు. ఇది ఒక రకమైనటువంటి చెప్పాలి అంటే కంస పరిపాలన కింద జరిగింది. 100 తప్పుల తర్వాత ఏ రకంగా శిక్ష పడ్డాడో ఆ రోజున ఆ రాక్షసులు, అదే రకంగా ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేతిలో శిక్ష పడతారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. రాబోయే కాలంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. ప్రజలకి మేలంటూ జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్ప ఇవాళ ఈ ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి చర్యలతో ఉంది. వీళ్ళు ఎక్కడ ఏమి జరిగినా పట్టించుకోరు. తిరుపతి లడ్డు గురించి మాట్లాడతారు తప్ప శ్రీశైలం లడ్డు గురించి చెప్తారు. ఇప్పుడు అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేవస్థానాలన్నింటినీ కూడా వీళ్ళు ఏ రకంగా అగౌరవం చేయాలో ఆ రకమైనటువంటి ఇది చేస్తున్నారు. దానివల్ల హైందువులు కాదు, దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. తిరుపతి కానీ ఇంకో చోట కానీ అక్కడికి వచ్చిన వాళ్ళందరి మనోభావాలు కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాళ్ళ దిగజారుడితనం వాళ్ళు చూపించుకుంటున్నారు అనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ కనిపిస్తుంది. సింహాచలంలో తొక్కిసలాట అయింది, కాశీబుగ్గ దేవస్థానంలో తొక్కిసలాట అయింది. వాటి గురించి ఎవరు మాట్లాడరు, చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు ప్రశ్నించరు. రోజు తెల్లవారు లేచి ఆడబిడ్డలు అన్యాయానికి గురవుతున్నా, అత్యాచారాలకి మానభంగాలకి గురవుతున్నా కూడా వాళ్ళు మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు 100 మంది ఏకమయ్యి ఒకే కూతకు వస్తూ ఉంటారు. అది తప్పుడు కూతని వాళ్ళకి తెలిసినా కూడా ఆ కూతను మాత్రం మార్చుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ తిరుపతి లడ్డు గురించి మీరు మాట్లాడుతుంటే వాటిని తేల్చడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు గత పుష్కరాల్లో మనుషులు చచ్చిపోతే కేసు క్లోజ్ చేసేసారు, ఓటుకు నోటు కేసు క్లోజ్ చేస్తారంటే మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి మీరు ఏదైనా చేస్తారు. అటువంటి తప్పుడు మార్గాలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెతకలేదు. దేన్నైనా కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి ముందుకు రావడం జరిగింది. అందుకే ఆయన మొగాడిగా నిలబడ్డాడు. వీళ్ళు పిరికిబందలా చేసేటటువంటి ప్రతి పని కూడా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇవాళ ఈ రాష్ట్రం యొక్క పరువు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తీసిపడేశారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి మంత్రివర్గానికి కానీ ఒకే ఒక్క విషయం చెప్తున్నాం. ఇవాళ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ తీసుకోండి, ఎక్కడ చూసినా కూడా వాళ్ళు పిల్లలు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్య పరిస్థితులు, చనిపోయినటువంటి మరణాలు జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. వాటి మీద ఈ రోజు వరకు ఏ రకమైనటువంటి సరైనటువంటి చర్యలు లేవు. మీరు ముందు తిరుపతి లడ్డు గురించి కాదు మాట్లాడవలసింది, ఇక్కడ చనిపోతున్నటువంటి బిడ్డలు లేదా అనారోగ్యం పాలవుతున్నటువంటి గిరిజన బిడ్డల గురించి మాట్లాడండి. అప్పుడే మిమ్మల్ని ఎవడైనా మెచ్చుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ మీ హెరిటేజ్ సంస్థ మీద కూడా ఆ పాలు తేడాగా ఉన్నాయని చెప్పేసి కొవ్వు శాతం తక్కువగా ఉంటుందని చెప్పి వచ్చింది. వాటి గురించి మీరు మాట్లాడరు. ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా తోసేస్తారు. మీరు తీసుకొచ్చినటువంటి బోలేబాబా సంస్థ దాన్ని కూడా పక్కన పెడతారు. మీకు నోటికి ఏదొస్తే అవి కొత్త రకంగా పేర్లు సృష్టిస్తారు. మీకు ఏం తోస్తే అది మాట్లాడుతూ ఉంటారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జైభీంపేటలో ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు జన్మదినం సందర్భంగా తాళ్లరేవు సంతపేట సెంటర్లో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పోలేకూరు గ్రామంలో జక్కల ప్రసాద్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు కేక్ కట్ చేసి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తేదేపా అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ, టేకుమూడి లక్ష్మణరావు, పెసింగి ఈశ్వర్రావు, మందాల గంగా సూర్యనారాయణ, కట్టా త్రిమూర్తులు, గ్రామ కమిటీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, కార్యదర్శి విజయ్, వడ్లమూడి సతీష్, జక్కుల ప్రసాద్, వాసంశెట్టి శ్రీను, బాబురావు, ఎం వెంకటేశ్వరరావు, వాడ్రేవు వీరబాబు, వెంటపల్లి ఉమ, కృష్ణవేణి, హేమలత, సింహాద్రమ్మ, వేణు, సూరిబాబు, సతిబాబు, నోకరాజు, సోమరాజు, సూరిబాబు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్యబాబు రండి, లోపల రండి, ఇలా లోపలికి వచ్చండి. అక్కడ ఎవరండి లోపల రండి. సతీష్ గారు పల్లెలు అప్పారా గారు చెప్పించండి. అప్పారా గారు, బాబురావు గారు, ఉమామహేశ్వర గారు, దూలిపూడి రామకృష్ణ గారు, పెద్ద గారు ఒక్కొక్కరిని పంపించండి. విష్ణు గారు, భైరవ్ గారికి ఇవ్వండి.
రాళ్ళకి నాగరాజు ఒకటి. ప్రభుత్వం ఇప్పైనటువంటి దాట్ల సుబ్బరాజు గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి పోలేకూరు పంచాయతీలో జైబీంపేటలో పోలేకూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన జక్కల ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జన్మదిన వేడుకలకి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం. మన శాసనసభ్యులు బుచ్చిబాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మరి పేదలకి బట్టలు అలాగే కేక్ కటింగ్ కూడా మరి ఏర్పాటు చేశారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో. మరి ఆయన బుచ్చిబాబు గారు నిండు నూరేళ్ళు బడుగు బలహీన వర్గాల పెన్నిది మనసున్న మహారాజు మా గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర విప్పు దాట్ల సుబ్బరాజు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పోలేకూరు గ్రామ కమిటీ మరియు ప్రసాద్ బాబు యువసేన జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. మా పంచాయతీలో 1,40,00,000 రూపాయలు వచ్చిన సంవత్సర కాలంలో మంజూరు చేసి రోడ్లకు నిధులు ఇచ్చిన గౌరవ శాసనసభ్యుల వారికి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఎక్కడ ఏది అవసరమో అవసరమైన పనులు చేయడమే కాకుండా అందరికీ అండగా ఉంటూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు నేను అండగా ఉంటానని చెప్పి ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం ఇప్పుడు మాకు అండగా ఉంటున్న గౌరవ శాసనసభ్యుల వారికి మా పోలేకూరు గ్రామ కమిటీ తరఫున నా తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. జై తెలుగుదేశం, జై చంద్ర. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్పు మరియు మన ముమ్మడివరం నియోజకవర్గ ప్రీతమ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా తాళరావు మండల తెలుగుదేశం పార్టీ మరియు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ తాళరావులో పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ముందుగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చీరలు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే అనంతరం తాళరావు హాస్పిటల్లో ఉన్న ఇన్ పేషెంట్లందరికీ కూడా పండ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ప్రీతం శాసనసభ్యులు బుచ్చిబాబు గారు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉంటూ నియోజకవర్గాన్ని ఎప్పుడూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని తెలియజేసుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ లోవరాజు, ఎం గంగా సూరిబాబు సంయుక్తంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చిందన్నారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ యువగళం పాదయాత్రలో విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం, ఎటువంటి ఇబ్బందులు విద్యార్థులకు లేకుండా చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ మాటను ఏం చేశారని ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరాహార దీక్షకు ప్రజా సంఘాల నాయకులు, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు మద్దతు తెలిపారు. సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు పలివెల వీరబాబు మాట్లాడుతూ చరిత్రలో నిరాహార దీక్షకు చాలా ప్రాముఖ్యత ఉందని, నిరాహార దీక్షలతో స్వతంత్రం వంటి ఎన్నో విషయాలు సాధించామని గుర్తు చేశారు. జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ సభ్యుల పోరాటాలతో చాలా సమస్యలు పరిష్కారం చేసుకున్నారన్నారు. ఈ నిరాహార దీక్షను సిఐటియు జిల్లా నాయకులు రాజ్ కుమార్, మలకా వెంకటరమణ, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు రెడ్డి, ఏపీఆర్పీఏ నాయకులు పూలదండలు వేసి ప్రారంభించారు. ఈ నిరాహార దీక్షను కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్ దీక్షలో పాల్గొన్న సభ్యులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ పోరాటానికి తగిన ప్రతిఫలం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నగర నాయకులు సంజయ్, సత్యం, జయరాం, రాజు, ఆదర్శ, గమినివేలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చదువుతూ పోరాడు, రాష్ట్రంలో
పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధం లేకుండా అన్ని పరీక్షలకు కళాశాల అనుమతి ఇవ్వాలి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 7,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. నా పేరు లోవరాజు, కాకినాడ జిల్లా అధ్యక్షుడిని ఎస్ఎఫ్ఐ. ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరాహార దీక్ష అనేది ప్రతి జిల్లాలో జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి సుమారుగా 7,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి ఉన్నాయి. అవి వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా అలాగే విద్యార్థులందరితో కలుపుకొని ఈరోజు రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం విద్యాశాఖ మంత్రిని, మీరు తక్షణమే మీరు ఇచ్చినటువంటి హామీల్ని మీరు వెంటనే నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి జిల్లాల వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని రేపు పొద్దున మీరు వెంటనే కానీ దీని మీద స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మరింత ఉధృతం చేస్తూ ఉంటాం. విద్యార్థులు ఇప్పుడు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళు చదవకుండానే వాళ్ళని కాలేజీలకు కానీ ఎక్కడికి రానివ్వటం లేదు. ఎందుకంటే వాళ్ళకి సరైన మీరు ఫీజు రింబర్స్మెంట్ కడితేనే మీ కాలేజీలోకి ఎలా చేస్తామని చెప్పేసి విద్యార్థులు ప్రతి ఒక్కరిని కూడా అందరికి చెప్తా ఉన్నారు. వాళ్ళని కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా వాళ్ళందరికీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు సౌపర్ణిక, నేను సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఇక్కడ మేము వివిధ కాలేజీల నుంచి వచ్చి ఇక్కడ మేము ధర్నా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకు పడవలసిన ఫీజు రియంబర్స్మెంట్ మాకు పడట్లేదు. నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాకు మిడ్ ఎగ్జామ్స్ ఆపేస్తాం, సెమిస్టర్స్ హాల్ టికెట్ ఇవ్వమని మాకు మా కాలేజ్ వాళ్ళు మమ్మల్ని చాలా ఫోర్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఫీజుతో సహా మేము కట్టాలంటే మా పేరెంట్స్ కానీ ఇక్కడ ఎవరు స్టూడెంట్ పేరెంట్స్కి కానీ అది చాలా కష్టమైపోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు సగానికి మంది అందరూ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళమే. ఇప్పటికిప్పుడు అంత మొత్తం మేము కట్టాలంటే మాకు చాలా కష్టమైపోతుంది. మేము కష్టపడి చదువుకుని మాకు సీట్ వచ్చి మేము గవర్నమెంట్ మాకు హెల్ప్ చేస్తేనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో మేము అందరూ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాం. కానీ ఇప్పుడు సడన్గా మా ఫీజులు మేమే కట్టుకోవాలి, మాకు ఫీజు రియంబర్స్మెంట్లు పడవంటే అది ప్రతి పేరెంట్కి చాలా బర్డెన్ అయిపోతుంది. సో ఈ గవర్నమెంట్ మా ప్రాబ్లం అండర్స్టాండ్ చేసుకుని కొంచెం మా ఫీజు రియంబర్స్మెంట్స్ మాకు వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. వైద్య చికిత్స ఖర్చులతో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పెద్ద సహాయంగా మారుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం ఎమ్మెల్యే స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను 48 మంది లబ్ధిదారులకు 42,50,000 అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య ఖర్చుల భారంతో సతమతమవుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో అండగా నిలుస్తున్నారన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుందన్నారు. సీఎంఆర్ఎఫ్ నిధుల కోసం వచ్చే ప్రతి అర్జీపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి త్వరితగతిన లబ్ధిదారులకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లెపూడి వీరు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పదవాటం చేయకుండా చెయ్యకండి, అదేం మారదు. అనే చెయ్యి తీసండి. ఈరోజు
కొండబాబు గారికి చాలా కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉన్నది మాకు ఇచ్చింది. ఆరోగ్యం కూడా చాలా బాగుంది. 1,40,000 వచ్చిందండి, 1,41,000 ఇచ్చిందండి. హెల్త్ బాగోక జాయిన్ అయ్యాం అపోలో హాస్పిటల్లో. ఈయన దగ్గరికి వస్తే ఈయన పెట్టుకోండి, ఫామ్ పెట్టుకోండి ఇస్తాము అన్నారు. ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉన్నదండి ఇచ్చినందుకు. మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్య కేంద్రాలు ఏదైతే గ్రామాల్లో ఉన్నాయో, పట్టణాలు ఉన్నాయో అవి అభివృద్ధి చేయడం జరుగుతుంది. మనం ఎంత చేసినప్పుడు కూడా ఇంకా చాలా మంది అనుకోకుండా అనారోగ్యం గురవుతున్నారు. కొంతమంది అనుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అవుతున్నారు. అప్పటికప్పుడు అర్జెంటుగా వాళ్ళు ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ చాలా మట్టికి డబ్బులు ఖర్చు అయినాయి అని చెప్పి మా దగ్గర రావడం, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని మాకు చెప్పడం ప్రజలు. అలాంటి విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి స్కీమ్ రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు ఈరోజు. అలాంటివన్నీ ఇవ్వడంతో, ఆ డబ్బులు ఇవ్వడంతో ఈరోజు ఈ పేద కుటుంబాలన్నీ కూడా చాలా మంది ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం దొరుకుతుంది ఈ రోజున. చూడండి, ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చిన అన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడితే స్కీమ్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పటికీ సుమారు మా కాకినాడ నగరంలో 6 కోట్ల రూపాయలు ఇచ్చామండి. ఎక్కడికెక్కడికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తున్నాం, ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం. వీళ్ళు అనుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాయం చేశారు. ఈ సాయం చేసి పొందిన వారు అందరి తరపున, కాకినాడ ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ చెక్కులు ఇచ్చేటప్పుడు అండి చాలా మంది మా దగ్గరికి వచ్చి కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారు. బాబు చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి, వారు చల్లగా ఉండాలి, వారు ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఈ పరిపాలన చేస్తున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళకి మేలు జరుగుతుంది, వారికి చెప్పండి అని ప్రత్యేకంగా చెప్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఈ కుటుంబ ప్రభుత్వ ఆలోచన. ఏమండి, కంటిన్యూ ఉంటేనని చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఆయన లేకపోవడం, 5 సంవత్సరాలు మళ్ళీ వేరే ప్రభుత్వం రావడం, వైసీపీ ప్రభుత్వం రావడం, ఇలాగా గ్యాప్ రావడంలో ఈరోజు హాస్పిటల్ ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయండి. ఉదాహరణ చెప్తాను. కాకినాడ జనరల్ హాస్పిటల్ ఉంది మా కాకినాడ నగరంలో. ఎప్పుడో గత 60-100 సంవత్సరాల క్రితం కట్టిన హాస్పిటల్. అలాంటి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 500 పడకల హాస్పిటల్ ఇస్తానండి, బెడ్స్ కట్టడానికి శంకుస్థాపన చేసి మొదలు పెట్టామండి. అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్ అట్లా వదిలేశారు. ఇంకా దాన్ని పట్టించుకునే సందర్భాలు లేవు. అలాగే అనేక ప్రాంతాల్లో ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. పిఠాపురంలో దిగజారిన పారిశుద్ధ్యం, ప్రజా చైతన్యమే పరిష్కారం, శానిటేషన్ మెరుగుపరచండి, సిబ్బందిని పెంచండి అంటూ అఖిలపక్ష కమిటీ పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఠాపురం పట్టణ పరిధిలో పారిశుద్ధ్యం దిగజారిపోయిందని, మురికి కాల్వలు కంపు కడుగుతున్నాయన్నారు. దోమలు విపరీతంగా పెరిగి వీధులన్నీ చెత్త, మట్టి, పిచ్చు మొక్కలతో అసహ్యంగా మారాయన్నారు. పట్టణ ప్రజలకు అనుగుణంగా కార్మికుల సంఖ్య లేకపోవడం పట్టణానికి పారిశుద్ధ్య సమస్య మరింత జటిలమైందన్నారు. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం పిఠాపురంలోనే పారిశుద్ధ్యం లేకపోవడం దురదృష్టకరమన్నారు. నిత్యం వేలాది భక్తులు ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుండి దైవ దర్శనానికి వస్తున్నారని, ఇలాంటి స్థితిలో ప్రస్తుతం 26 మంది శాశ్వత, 46 మంది తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారన్నారు. అందులో 10 మంది వరకు డిప్యూటేషన్ మీద ఆఫీస్ అవసరాలకు వినియోగించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బంగారు రామకృష్ణ, శ్రీకాంత్, న్యాయవాది భాస్కర్, కొండెపూడి శంకర్రావు, ఎరంశెట్టి శ్రీనివాస్, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తే మనమంతా ఎన్నో ఆశలతో అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాము. అందులో భాగంగా ఆయన డిప్యూటీ సీఎం కూడా కావడం అనేది మన అందరి అదృష్టంగా భావించాము.
మన పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తానంటే మనం ఎన్నో ఆశపడ్డాము, ఎంతో ఆనందించాం. అయితే ఆయన చాలా కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఆర్ఓవి కానీ, ఫ్లైఓవర్ కానీ, కోర్టులు కానీ ఇంకా ఏమో చేస్తున్నారు. కానీ ఇవన్నీ దీర్ఘకాలికమైనటువంటి కార్యక్రమాలు. ఇవి ఫలితాలు ఇచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది. కానీ పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం పారిశుద్ధ్యం అనేది చాలా అధ్వానంగా ఉంది. దోమల బెడలు చాలా ఎక్కువైపోయింది. మురికి కాలువలు తీసేవాళ్ళు లేరు, రోడ్లు ఊడ్చేవాళ్ళు లేరు, ప్రజలు అనారోగ్యం పాలైపోతున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుందో లేదో మనకైతే అర్థం కావడం లేదు. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు కానీ వారికి ఈ విషయం చేరవేస్తున్నారో లేదో తెలీదు. కాబట్టి దయవుంచి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వెంటనే గుర్తించి పిఠాపురంలో పారిశుద్ధ్యం మెరుగుకి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పిఠాపురంలో 50,000 మంది జనాభా ఉన్నప్పుడు దాదాపు 120 మంది సిబ్బంది ఉండేవారు. ఇమిగ్రెంట్ సిబ్బంది 120 మంది ఉండేవారు. ఇవాళ పిఠాపురం జనాభా 1,00,000 దాటిపోయింది. 30 వార్డులు పెరిగాయి. కొత్త ప్రాంతాలు విస్తృతంగా పెరిగిపోయింది. పిఠాపురం జనాభా బాగా పెరిగింది. కానీ ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులు 26 మంది మాత్రమే ఉన్నారు. అవుట్ సోర్సింగ్లో 46 మంది చేస్తున్నారు. అంతా కలిపి 72 మంది. ఇందులో 10 మందిని ఆఫీస్కి వాడుకుంటున్నారు. మిగతా 60 మంది, అందులో కొంతమంది సెలవులు పెడుతున్నారు. 60 మంది 30 వార్డులకి ఏ మాత్రం సరిపోవడం లేదు. పారిశుద్ధ్యం ధ్వంసం అయిపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే చర్యలు తీసుకుని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరుతా ఉన్నాం. డ్రైనేజీలు శుభ్రపడాలంటే, చెత్త బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉండాలంటే మరి దానికి తగినటువంటి సిబ్బంది, దానికి కావాల్సినటువంటి వాహనాలు, దానికి కావాల్సినటువంటి పనిముట్లు అత్యవసరంగా పిఠాపురం మున్సిపాలిటీకి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత 25 సంవత్సరాల తర్వాత నుంచి కూడా పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులు రిటైర్ అయితే ప్లేసులన్నీ ఖాళీగా వదిలేస్తున్నారు. దానివల్ల ప్రత్యేకంగా పారిశుద్ధ్యంలో నిరుద్యోగ సంఖ్య పెరిగిపోయి విపరీతమైన సంఖ్య తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి అవసరమైన చోట్ల అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సంఖ్యలో వేసుకుంటున్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో మాత్రం ఆ సంఖ్యనే పెంచడం లేదు. కాబట్టి ప్రజలు శానిటేషన్ విషయంలో డ్రైనేజీలు కానీ, చెత్తలు కానీ అన్ని విషయాల్లో కూడా చాలా విపరీతంగా బాధపడుతున్నారు. కాబట్టి ఈ ప్రజల యొక్క సమస్యల్ని మరి అధికారులు కానీ, కౌన్సిలర్స్ కానీ పట్టించుకొని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఈ పిఠాపురం పారిశుద్ధ్యాన్ని బాగు చేసే పరిస్థితి దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఆయన ప్రణాళికలు రూపొందించుకుంటా ఉన్నారు. మరి పిఠాపురం ముఖ్యంగా మున్సిపల్ పట్టణం మరి మనం చూసుకుంటే దేశంలో అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం ఇక్కడ ఉంది. పురుహూతికి అమ్మవారు ఉన్నారు. అలాగే త్రిగయల్లో ఒకటైన పాదగయ పుణ్యక్షేత్రం ఉంది. మరి దత్తుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు ఇక్కడ ఉన్నారు. ఈ దేవాలయ పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన కుంతి మాధవుడు ఇక్కడ పిఠాపురంలో ఉన్నాడు. కాబట్టి ఈ దేవాలయాల సందర్శనకి దేశంలో నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పిఠాపురం తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ మరి పారిశుద్ధ్యం చూస్తే చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి. ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పేసి ఇక్కడ ప్రజా సంఘాలు అఖిల పక్షం తరఫున మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ పట్టణం నలువైపులా పెరిగింది, జనాభా పెరిగింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా పట్టణ విస్తీర్ణానికి అనుగుణంగా మున్సిపల్ కార్మికుల నియామకాలు లేవు. ఎప్పుడో గతంలో మరి 24 వార్డులు ఉన్నప్పుడు సిబ్బంది నియామకాలు జరిగినాయి. ఆ తర్వాత శాశ్వత ప్రాతిపదికన కానీ, కాంట్రాక్ట్ ప్రాతిపదికన కానీ ఈ మున్సిపల్ కార్మికుల నియామకాలు లేకపోవడంతో దాని మీద మరి స్టే ఉండడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నియామకాలు లేవు. ఇక్కడ కింద స్థాయి పనిచేసే కమిషనర్లు వీళ్ళు కూడా మరి పై అధికారులకు కానీ లేదా ప్రభుత్వం దృష్టికి కానీ ఈ సమస్యను తీసుకెళ్లకపోవడంతో సమస్య మరింత జటిలమై ఈరోజు పట్టణంలో దోమల బెడద చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి తక్షణం పవన్ కళ్యాణ్ గారిని మేము కోరేది ఏంటంటే శాశ్వత ప్రాతిపదికన మున్సిపల్ కార్మికుల నియామకాలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సమస్యలపై వెంటనే డిప్యూటీ సీఎం గారు స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అంటే డిప్యూటీ సీఎం గారు వెంటనే స్పందించి పిఠాపురం సమస్యలపైన ఈ శానిటేషన్ మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి దీని సమస్యకు ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయాలని అధికారులకు తగిన గైడెన్స్ ఇచ్చి పిఠాపురం ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం కాట్రేనికోన మండలానికి చెందిన మత్స్యకారుల మొగ మూసుకొని పోవడంతో తమ జీవనాధారం ఆందోళన పరిస్థితి నెలకొందని తక్షణమే డ్రైన్ మొగ స్ట్రైట్ కట్టును వెంటనే ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రీవెన్స్ లో వినతి పత్రాన్ని సమర్పించారు. ఉప్పలగుప్తం కాట్రేనికోన మండలాలకు చెందిన సుమారు 20,000 మంది మత్స్యకారులకు చేపల వేటతోటే పట్టగడుస్తుందని, ఆ వేటకు ఆధారమైన ఈ మురికి కాలువ మూసుకుపోవడంతో మత్స్యకారులు నిరాశ్రయులుగా మిగిలామన్నారు. తమతో పాటు వేలాది ఎకరాల రైతుకు కూడా పంట నష్టం కలుగుతోందని, కావున ఈ స్ట్రైట్ కట్టును వెంటనే పూడిక తీయించి తమను ఆదుకోవాలని మత్స్యకారులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి అనంతరం గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ కొత్తపల్లి మాజీ సర్పంచ్ మల్లాడి వెంకటరమణ, అర్దాని శ్రీను, అర్దాని నానిబాబు, అంగాని సాంబశివరావు అధిక సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు. ఉప్పలగుప్తం మండలం కోనవరం డ్రైన్ రైతులకి మత్స్యకారులకి ఇలాగ మత్స్యకారులు అంటే ఒక 10,000 జనం ఇలా కాట్రేనికోన మండలం నుంచి ఉప్పలగుప్తం మండలం నుంచి మత్స్యకారులు ఉపాధి కోల్పోయిన సారో వలసలో వెళ్ళిపోతున్నాం సారో మాకు ఆ డ్రైన్ ఓపెన్ చేయాలని ఆ కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని కోరి ప్రార్థిస్తున్నాం సారో. మాకైతే మాత్రం జీవనోపాధి కోల్పోయాం సార్. సెలవు సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మా అగ్నికుల క్షత్రియులు అంటే ఎమ్మది ఎనకొత్తపల్లి అండి, అలాగే కాట్రేనికోన మండలం నుంచి అక్కడ ఒక 10,000 జనాభా ఉంటారండి. ఇలాగే మా ముమ్మడోరు మన అమలాపురం నియోజకవర్గం నుంచి ఒక 20,000 జనాభా అగ్నికుల క్షత్రియులు ఉన్నారండి. చాలా ఇబ్బందులు పడతామండి మేము, ఎందుకంటే మాకు మొగ ఇబ్బందులు అలాగే కాలువలు కప్పడిపోవడం, ఇలా మా ఊళ్ళందరూ గట్ట అగ్నికుల క్షత్రియులు రైతులు, అలాగే రైతుల నుంచి ఇంచుమించు 40,000 మంది ఉంటారండి. వాళ్ళు గట్ట పాపం రైతులు గట్ట మాకు డ్రైనేజీ మాతో పాటు వాళ్ళు గట్ట డ్రైనేజీ మొగలు తమ్మని వాళ్ళు గట్ట డిమాండ్ చేస్తున్నారండి. అలాగే మా బాధను అర్థం చేసుకుంటే మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి, మామూలు ఇబ్బందులు లేవు. అలాగే పిసరమేనం ఇబ్బందులు చాలా ఉన్నాయండి. వేటలో అన్ని గట్ట మాకు లేక చాలా ఇబ్బందులు, ఒక సంవత్సరం నుంచి చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. దయచేసి మీరు మీడియా సోదరులు కానీ, అలాగే కలెక్టర్ సార్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ అందరూ గట్ట మా వాదన ఇని మాకు ఈ ఏర్పాటు చేస్తారని, మాకు మాకు డ్రైనేజీలన్నీ తెరిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. పేరు మల్లాడి వెంకటరమణ, మాజీ సర్పంచ్ ఎనకొత్తపల్లి. మేము మా 2 మండలాల నుంచి, ఒక కాట్రేనికోన మండలం నుంచి ఉప్పలగుప్తం మండలం మత్స్యకారులు మేము ఇక్కడ గ్రీవెన్స్కి ఇచ్చేయడం జరిగింది. మాకు మత్స్యకారులందరికీ కూడా ఈ మొగ ఏదైతే స్ట్రైట్ కట్ ఉందో దాన్ని ఓపెన్ చేయని కారణంగా మా మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటుంది. దాని గురించి డిఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని మొగ తెరిపించవలసిందిగా కోరటానికి మొత్తం అందరం కూడా వచ్చింది. ఇది ఓన్లీ మత్స్యకారులకి సంబంధించిన విషయం కాదు. చాలా మంది ఇంచుమించు ఒక 10,000-20,000 ఎకరాలకు కూడా ఇది ముంపు నీరు, మురుగునీరు కూడా దిగుతుంది. అందుకే దాన్ని తెరిపించవలసిందిగా కోరటానికి మన గ్రీవెన్స్కి గ్రీవెన్స్కి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా టెండర్స్ పిలిచి కొంతవరకు డ్రెడ్జెస్ పనులు పూర్తి చేశారు. కనీసం 2 కిలోమీటర్ల వరకు డ్రెడ్జింగ్ పనులు పూర్తి చేయడం జరిగింది. మిగతాది అక్కడ సరిగ్గా మౌత్ దగ్గరికి వెళ్ళే వరకు ఇంచుమించు 1 కిలోమీటర్ దూరంలో ఆఫ్ చేయడం జరిగింది. వాళ్ళ కాంట్రాక్టర్లు కూడా మేము అడుగుతుంటే మాకు బిల్స్ లేవు, ఫండ్స్ లేవు, బిల్స్ అవ్వటం లేదు, మీరు వెళ్ళి గ్రీవెన్స్కి వెళ్ళి మీరు చెప్పుకోండి, మేము ఇక్కడ వరకు చేస్తామని చెప్పడం జరిగింది. అవి అందరం కూడా మేము ఆ కిలోమీటర్ మొగనే ఓపెన్ చేస్తే ఇటు మత్స్యకారులకి అటు రైతులకు కూడా, మత్స్యకారులకు ఉపాధి, అలాగే రైతులకు కూడా మురుగునీరు, ముంపు నీరు కూడా దిగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వెంటనే ఆ మొగని సైడ్ కట్ని వెంటనే తెరిపించి మత్స్యకారులకి అలాగే రైతులు కూడా ఉపకారం చేస్తారని, మేలు చేసిన వారు అవుతారని ఈ కోర్సు. మంగళగిరిలో జరగనున్న చారిత్రాత్మక బీసీ సింహగర్జన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం పిఠాపురం బీసీవై పార్టీ కన్వీనర్ సీరం శ్రీనివాసు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బీసీవై పార్టీ
రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సభ్యులు అత్తిలి రాజు చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామాల్లోని బీసీ రైతులు, బీసీ యువకులను పెద్ద ఎత్తున కలుసుకుని బీసీలపై జరుగుతున్న అన్యాయాలు, మోసపూరిత రాజకీయాలపై అవగాహన కల్పిస్తూ బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వంలో ఈ నెల 22వ తేదీన మంగళగిరిలో జరిగే బీసీ సింహగర్జన మహాసభకు పల్లెపల్లెల నుంచి వేలాదిగా ప్రజలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. బీసీ అణచివేతకు వ్యతిరేకంగా జరిగే విస్ఫోటనానికి రామచంద్రన నాయకత్వంలో పోరాటానికి ముహూర్తమన్నారు. పిఠాపురం నుంచే కాదు ఆంధ్రప్రదేశ్ అంతటా బీసీ సింహగర్జన ప్రతిధ్వని వినిపించాల్సిందేనని బీసీవై శ్రేణులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మూర్కుర్తి శివ, పీతల రాజా, కుక్క పండు, మచ్చల శ్రీను, కుక్క చిన్న, బండారి చెన్నారావు, మూర్కుత్ సింహాద్రి, అప్పన్న, బతుల రాజు, ఆవిడ నూకరాజు, గ్రామ పెద్దలు తదితర బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ 22వ తారీఖున బీసీ సింహగర్జన కార్యక్రమం బోడే రామచంద్రరావు గారు నాయకత్వంలో మన మంగళగిరి, విజయవాడ మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఏర్పాటు చేశామండి. బీసీల యొక్క సింహగర్జన ముఖ్య ఉద్దేశం పరిస్థితి అవుద్ది. దాదాపు 60% అంటే 5 కోట్ల మంది ఈ తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభాలో 3.5 కోట్ల మంది బీసీలే ఉన్నారు. బీసీలు అంటే 135 కులాలు, 36 కులాలు ఉన్నాయి. వీళ్ళు కనీసం నీడ కూడా లేకుండా అక్కడ చేస్తే రేపు పొద్దున మన భవిష్యత్తు ఏమవుద్ది అనేది, ఏమంటే మన బిడ్డల భవిష్యత్తు వాళ్ళు చదువుకోవడానికో లేదా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నగరంలోకి వెళ్ళినప్పుడు కనీసం నీడు ఉండాలి. దానికోసం పూలే అంబేద్కర్ భవన్ నిర్మించాలని రామచంద్ర యాదవ్ గారు డిమాండ్ చేయడం జరిగింది. ఇవన్నింటినీ కూడా ఆ సభ ద్వారా ప్రభుత్వానికి బలంగా వినిపించాలి అనేది రామచంద్రరావు యొక్క ఆలోచన. దానికి మీరు అందరూ సహకరించి 22వ తారీఖు రావాలని అందరూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో కొడలి గ్రామంలో ఈ రోజున భారత చైతన్య యువజన పార్టీ తలపెట్టిన బీసీ సింహగర్జన ఈ నెల 22వ తారీఖు ఆదివారం నాడు మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది బహిరంగ సభ. ఈ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏళ్ల తరబడి బీసీ యొక్క ఆత్మగౌరవాన్ని, ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ కొన్ని రాజకీయ శక్తులు వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం, వారి యొక్క రాజకీయ ప్రాబల్యాన్ని చూపించడం కోసం పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం ఏళ్ల తరబడి జరుగుతుంది. ప్రతిసారి కూడా ఎన్నికల ముందు మా పార్టీ వెన్నెముక, మా పార్టీకి మూల స్తంభాలు ఈ 60% మంది బీసీలు, ఈ రాష్ట్రంలో ఉన్న 60% మంది బీసీలని చెప్పుకునే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఏదో ఒక కొత్త వేషధారణలో రావడం, 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో నేటికి కూడా పాలితులుగా ఉండవలసిన బీసీ జనాభా కేవలం పీడిత వర్గాలుగా ఉండి ఈ రోజున రాష్ట్రంలో ఒక బలహీనమైన సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా వెనకబడి ఉండడం జరిగింది. ఈ సందర్భంలో నుండి ఇటువంటి ఆవేదన నుంచి పుట్టిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ. మా అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ యొక్క అంశాలన్నింటినీ పరిశీలించి ఏళ్ల తరబడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత మరింత దారుణంగా బీసీలని ఆర్థికంగా వెనకబాటు గురవడం జరిగింది. వీళ్ళ దగ్గర ఉన్న లక్షలాది భూముల్ని కార్పొరేట్ కంపెనీలు పేరు చెప్పి దోచుకుంటున్న సందర్భం, చట్టాన్ని అడ్డు పెట్టుకుని దోచుకునే సందర్భాలు వేలాది కోట్లుగా ఉంది. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న లక్షలాది ఎకరాల భూమిని దోచుకోవడమే కాదు, ఈ రోజున బీసీలు మనుగడకే ప్రశ్నార్థకంగా, వృత్తులను కూడా ప్రశ్నార్థకంగా తయారు చేసిన ఈ యొక్క పాలక పార్టీలు ఏదైతే ఉందో, నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, నేడు తెలుగుదేశం గవర్నమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే ఒక సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది. ఆ సిద్ధాంతమే బీసీల యొక్క బానిసత్వం అని భావిస్తూ వీళ్ళ పరిపాలన చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల 22వ తారీఖు నాడు భారీ ఎత్తున విజయవాడ, గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో బీపీ మండల్ అంబేద్కర్ పూలేవారి నామకరణంతో ఈ యొక్క బీసీ సింహగర్జన భారీ ఎత్తున పెట్టడం జరిగిందండి. దీనికి బడుగు బలహీన వర్గాలు, బీసీ సామాజిక వర్గం, మరియు ముఖ్యంగా ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో విద్యా వైద్య రంగాల్లో, చట్టసభల్లో కానీ,
బీసీల అనేది రాబోతుకి ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒక ఓటు బ్యాంక్ గా చూస్తున్నారండి. ఎలక్షన్ టైంలో వాళ్ళతో ఓట్లు వేయించుకోవడం, వాళ్ళతో సాకిరీ చేయించుకోవడం, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని ఒక చీడ పురుగుల్లా చూడడం, వాళ్ళు ఓన్లీ ఒక ఓటు వేసే యంత్రాంగం లాగే చూసి వాళ్ళకి ఎటువంటి రాజ్యాధికార ఫలాలు అందకుండా కొన్ని వర్గాలు వాళ్ళు అడ్డుపడుతున్నాయి. ఎందుకంటే బీసీలు ఎక్కడైతే ఏకమైతే వీళ్ళకి ఎక్కడ మనుగాడ ఉండదోమోనని వాళ్ళలో భయం అండి. అందువల్ల ఈ ప్రధాన పార్టీలు మా బీసీ సామాజిక వర్గాన్ని, మరీ ముఖ్యంగా స్వతంత్రం వచ్చి 78-79 సంవత్సరాలు అవుతున్నా కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ బీసీలకి అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ స్వతంత్రం రాలేదండి. ఒక విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, చట్టసభల్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా వెనకబాటుతనం అంటూ చూపిస్తున్నారు. మేము ఎలక్షన్ మొదలు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, బీసీలకి ఇంకా 79 సంవత్సరాలు అయినా ఇంకా బీసీలకి మేము ఇంకా అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి మభ్య పెట్టే మాటలే చెప్తున్నారు. కానీ బీసీలని ఎక్కడ పైకి తీసుకొచ్చే వాళ్ళకి సామాజికంగా అభివృద్ధి చేసే విధంగా అయితే ఎక్కడ ఆలోచించట్లేదు. దీని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని మా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఇది ఇలా కాదు, బీసీల్లో వెనకబడితనాన్ని కూడా రూపుమాపి బీసీలు అంటే ఒక ఓటు బ్యాంక్ వేసే యంత్రాలే కాదు, బీసీలు అంటే ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో ఉన్నామని చెప్పేసి రామచంద్ర యాదవ్ గారి యొక్క కార్యక్రమాన్ని, బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర నలుమూల నుండి రేపు 22 తారీఖు నాడు జరిగే బీసీ సింహగర్జనకు రైతులు, యువకులు, ప్రజా సంఘ నాయకులు, బహుజనులు ప్రతి ఒక్కరు భారీ ఎత్తున, మరి ముఖ్యంగా మన కాకినాడ జిల్లా నుండి వేలాదిగా తరలి వెళ్లి ఈ యొక్క బీసీ సింహగర్జనను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీరం శ్రీను. నేను పిఠాపురం నియోజకవర్గ బీసీవై పార్టీ కన్వీనర్ గా పనిచేస్తున్నాను. ఈ నెల 22వ తారీఖు నాడు మా పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు తలపెట్టిన బీసీ సింహగర్జన కార్యక్రమం నిమిత్తం ఈరోజు కొలప్రోలు మండలం కొడవల గ్రామంలో మా రాష్ట్ర పొలిటికల్ అబ్జర్వర్ కమిటీ సభ్యులు శ్రీ అత్తిల రాజు గారిని మా ఆహ్వానం మేరకు ఇక్కడ విచ్చేసి ఉన్నారండి. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోడ పత్రిక, పోస్టర్ లాంచింగ్ కార్యక్రమం నిమిత్తం ఈ రోజు ఇక్కడ సమావేశం మా బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.